రాంగ్ ఇన్సూరెన్స్ పాలసీని వెంటనే సరెండర్ చేయండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో అతి ముఖ్యమైన భాగం. మనం కరెక్ట్ పాలసీ చూస్ చేసుకుంటే ఇది మనపై ఆధారపడిన వారికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఏవైనా అనుకోని పరిస్థితుల్లో, ముఖ్యంగా ఫ్యామిలీలో ఆదాయం సంపాదించే వ్యక్తి లేనప్పుడు అదే పాలసీ సరి అనేది తీసుకోకపోతే మన ఫైనాన్స్కు హరించి వేస్తుంది, మన ఇతర ఫైనాన్షియల్ గోల్స్కు అడ్డంకిగా మారుతుంది. దీనినే బ్యాడ్ పాలసీ అంటాము. మనలో చాలామంది ఈ బ్యాడ్ పాలసీ బాధితులపై పంటి నొప్పి ఉన్నప్పుడు దానిని ఉంచుకోకుండా తీసివేసినప్పుడే ఆ బాధ నుండి మనకు విముక్తి పొందుతుంది. అదేవిధంగా బ్యాడ్ పాలసీ తీసివేసినప్పుడే మన ఆర్థిక స్థితి బాగుపడుతుంది. ఈ వీడియోలో నా అనుభవంలోని కొన్ని ఇన్సిడెంట్స్ వివరిస్తాను. ఈ ఇన్సిడెంట్స్ మిమ్మల్ని బాగా ఆలోచనలో పడేయవచ్చును. చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని అవసరమైన దిశ నిర్దేశించే విషయాలున్నాయి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్, రిటైర్మెంట్ ప్లానర్, ఎస్టేట్ ప్లానర్ అండ్ యోగా గురు. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్, హెల్త్ అండ్ వెల్త్. ఎవరైనా సంపాదన ప్రారంభించిన వెంటనే చాలామంది చేసే పని ఇన్సూరెన్స్ పాలసీ కొనడం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. తన ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో కొందరు చేస్తే, మరికొందరు ట్యాక్స్ సేవింగ్స్ కొరకు, కొందరు భారీ మొత్తం అక్యుములేట్ అవుతుంది అనే భావనతో, మరికొందరు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు ట్యాక్స్ సేవింగ్స్ కొరకు. ఇది ఒక పొదుపులో భాగంగా ఎక్కువ మంది ఇన్సూరెన్స్ పాలసీ తెలిసిన ఏజెంట్స్ అండ్ ఫ్రెండ్స్ని కాదు అనలేక కొంటారు. కానీ వారికి ఆ సమయంలో తెలియదు ఎంత ఇన్సూరెన్స్ తన ఫ్యూచర్ నీడ్స్కు కావాలి అని. ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ప్రయోజనం బ్రెడ్ ఎర్నర్ చనిపోతే తన ప్రియాతి ప్రియమైన ఫ్యామిలీని శేష జీవితం సాగించడానికి పనికి వస్తుందనే ఆశతో కొంటారు. కానీ పాలసీ సమ్ ఎష్యూర్డ్ 10 lakhs to 20 lakhsకు మించి ఉండదు. ఎందుకంటే అప్పటికే తన ఆదాయంలో చాలా భాగం ఈ ప్రీమియం కొరకు పే చేయవలసి ఉంటుంది. ఎంత ఇన్సూరెన్స్ అవసరం? ఇన్సూరెన్స్ సరిపోయేంత ఉండాలి. ఎక్కువైతే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. తక్కువైతే తన ఫ్యామిలీ మెంబర్స్ తప్పనిసరిగా సంపాదించాలి. వారి సర్వైవల్ కొరకు లేదా వేరే వారిపై ఆధారపడాలి. వివిధ ఎస్టిమేట్స్ ప్రకారము మీ వార్షిక ఆదాయానికి 20 రెట్లు మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొరకు సరిపోతుంది. అయితే దీనికి క్యాల్కులేట్ చేయడానికి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో కొన్ని ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్, అంటే మీరు మీ జీవిత కాలంలో ఎంత సంపాదించబోతున్నారో అనేది లెక్కించి తేలుస్తారు. నీడ్ బేస్డ్ అప్రోచ్, ఇందులో రెస్ట్ ఆఫ్ లైఫ్కు ఇన్కమ్ ఫ్లో ఎన్షూర్ చేయడం, ఏవైనా లోన్ లైక్ పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్ ఎట్సెట్రా ఉంటే ఫ్యామిలీ పైన బర్డన్ లేకుండా ఉండడానికి అది కూడా కవర్ చేయాలి. వాట్ ఈస్ బ్యాడ్ ఇన్సూరెన్స్? మన దేశంలో లక్షల కొద్ది ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ ఉన్నారు. వారి పాలసీ వారి రిక్వైర్మెంట్స్కు ఏ విధంగానూ సూటబుల్ కాదు. ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ. ఎన్ఎం శర్మ గారు ఒక సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్. ఏ రకమైన రిటైర్మెంట్ ప్లానింగ్ 52 సంవత్సరాలు వచ్చే వరకు చేసుకోలేదు. ఒక ప్లానర్తో కలిసే వరకు తెలియదు తను ఒక ఇన్సూరెన్స్ ట్రాప్లో ఇరుక్కున్నాను అని. ఆ పాలసీ టర్మ్స్ స్థూలంగా ఈ క్రింది విధంగా ఉన్నాయి. తాను నెలకు 85,000 12 సంవత్సరాలు కడితే 13వ సంవత్సరం నుండి 1,70,000 పర్ మంత్ 10 సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇది గ్యారంటీడ్ అమౌంట్ అండ్ ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కట్టే పీరియడ్లో 1 కోటి రూపాయలు ఉంటుంది. పాపం, ఏమాత్రం రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకొని శర్మ గారు తన కెపాసిటీకి మించి నెలకు కడుతున్న ప్రీమియం, వచ్చే ఆదాయం అన్నీ లెక్కించి చూడగా వర్క్ అవుట్ అవుతున్న రిటర్న్ 6% కంటే తక్కువ. అంటే మన దేశ యావరేజ్ ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ. తనకు జరిగిన మోసాన్ని అర్థం చేసుకున్న శర్మ గారు అప్పటికే కట్టిన అమౌంట్ 20,40,000. కానీ పాలసీ సరెండర్ చేస్తే వచ్చే మొత్తం 6,00,000
12,000 మాత్రమే. అయినా తను సరెండర్ చేసే ధైర్యం చేశారు. తద్వారా తన ఫ్యూచర్ రిటైర్మెంట్ ప్లాన్ కొంతవరకు సరిదిద్దుకున్నారు. అనేక ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అయిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తెలిసి వారికి నమ్మిన వారిని అంటగట్టినవే. ఏ రకమైన రీసెర్చ్ లేకుండా కొన్నవి. కొన్న తర్వాత అతి త్వరలోనే అసలు విషయం తెలుసుకుంటారు. కానీ అప్పటికే కట్టిన ప్రీమియం గురించి దానికే కట్టుబడిపోతారు. తద్వారా ఆర్థికంగా చితికిపోతారు. ఇలాంటి పాలసీలను మీ ఇన్వెస్ట్మెంట్ తీసివేయండి. ఇన్సూరెన్స్ ఏజెంట్ చేసే మిస్ సెల్లింగ్ ట్రాప్లో పడకండి. వాళ్ళు చూపించే పెద్ద ఫిగర్స్ విలువ ఎంత ఉంటుందో అసెస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ ఇన్ఫ్లేషన్ 5% ఉంది అనుకుంటే 25 సంవత్సరాల్లో ఇప్పటి 40 లక్షల విలువ 11 లక్షలతో సమానం అవుతుంది. పెయిన్ఫుల్ డెసిషన్. పాలసీ సరెండర్ చేయడం అనేది చాలా బాధాకరమైనది. బికాస్ ఆఫ్ హై సరెండర్ ఛార్జెస్. 1-2 సంవత్సరాల లోపు సరెండర్ చేస్తే ఏమీ ఇవ్వరు. ఆ తర్వాత ఇచ్చేది కూడా 50%కి మించి ఉండదు. అంటే ఏదో రకంగా వారి దుష్ట కౌగిలి నుంచి కస్టమర్స్ని బయటపడనివ్వరు. సన్కెన్ కాస్ట్ ఫలాసీ అంటే ఇన్వెస్టర్ తనకు జరుగుతున్న నష్టాన్ని ఆపదలుచుకోడు, భరించడానికి సిద్ధపడుతుంటాడు. ఒకవేళ మీరు సరెండర్ చేయడానికి సిద్ధపడినా మీకు ఏజెంట్ ఫోన్ చేస్తాడు లేదా వచ్చి కలుస్తాడు. మీకు సరెండర్ చేయడం వల్ల జరిగే నష్టాల గురించి, అందులో మీరు క్లెయిమ్ చేసిన ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి కూడా భయపెడతాడు. అసలు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీరు ఇన్సూరెన్స్ కావాలి అన్న వెంటనే అనేక మంది వచ్చి వాలిపోతారు మీకు పాలసీ అమ్మడానికి. కానీ సరెండర్ చేయాలి అంటే అసలు పట్టించుకోరు. ఆన్లైన్లో కూడా పాలసీ పర్చేజ్ చేయవచ్చును, కానీ సరెండర్ చేయడానికి మాత్రం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఆన్లైన్ ఫెసిలిటీ కల్పించలేదు. కల్పించినా స్విచ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ ప్రాసెస్ ఉన్నా అది ఎన్ఆర్ఐస్కే అని ఈ కంపెనీస్ వితండవాదం చేస్తాయి. మీరు పర్సనల్గా వెళ్ళి ఒరిజినల్ పాలసీ రిసీట్, కేవైసీ డాక్యుమెంట్స్, క్యాన్సిల్డ్ చెక్ సబ్మిట్ చేస్తే కానీ పని కాదు. పెయిడప్ ఆప్షన్. మీకు పాలసీ సరెండర్ చేయడం ఇష్టం లేకపోయినా లేదా ఇబ్బందులు ఎదురైనా మీరు దాన్ని పెయిడప్ వాల్యూ కింద కన్వర్ట్ చేయవచ్చు. దీనికి గాను మీరు చేయవలసింది కొంత సమయం, అంటే 3 సంవత్సరాల ప్రీమియం పేమెంట్ తర్వాత ప్రీమియం కట్టడం మానివేస్తే మీ పాలసీ పెయిడప్ పాలసీగా మారుతుంది. దీనివల్ల జరిగేది ఏమిటంటే లెస్సర్ కార్పస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు 10 లక్షల పాలసీ 20 ఏళ్లకు తీసుకొని 5 సంవత్సరాల తర్వాత ఆపితే మీ సమ్ ఇష్యూడ్ కవర్ వాల్యూ ప్రపోర్షనేట్గా 2.5 lakhsకు తగ్గుతుంది. దీని మీద మోర్టాలిటీ ఛార్జెస్ కంపెనీ డిడక్ట్ చేస్తుంది. ఆన్ మెచ్యూరిటీ మీ మిగిలిన వాల్యూ విత్ బోనస్ పే చేస్తారు. బ్యాడ్ ఇన్సూరెన్స్ పాలసీ నుండి బయటపడే మార్గాలు. ఆప్షన్ 1, లెట్ ద పాలసీ ల్యాప్స్. మీరు ప్రీమియం పే చేయకపోతే ఆటోమేటిక్గా మీ పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఇది అన్నిటికంటే ఈజీ పద్ధతి, కానీ చాలా నష్టం జరుగుతుంది. అయినా ఇది మనం కంటిన్యూ చేస్తే జరిగే నష్టం కంటే తక్కువే. ఆప్షన్ 2, సరెండర్ ద పాలసీ. 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేస్తే కొంత సరెండర్ వాల్యూ వస్తుంది. ఆప్షన్ 3, టర్న్ ఇట్ టు ఏ పెయిడప్ పాలసీ. ప్రీమియం పే చేయడం ఆపండి, కానీ పాలసీ కొనసాగిస్తే పెయిడప్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. ఆప్షన్ 4, లెట్ ఇట్ కంటిన్యూ. మీరు పాలసీ చివరి వరకు కొనసాగించవలసిన అవసరం ఉంటే, ఎలాగంటే అప్పటికే 3/4 ఆఫ్ పాలసీ టర్మ్ అయిపోయినప్పుడు కొనసాగించడమే శ్రేయస్కరం. హౌ టు నో ఇఫ్ యూ హ్యావ్ ద రాంగ్ ఇన్సూరెన్స్. 1, లో కవర్. మీరు కట్టే ప్రీమియం ఒక 100 రెట్లు సమ్ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు చాలా ఎక్కువ పే చేస్తున్నారని అర్థం. 2, హై ప్రీమియం. థంబ్ రూల్ ఏమిటంటే మీ ప్రీమియం మీ ఇన్కంలో 6 to 8% మించితే అది బ్యాడ్ పాలసీ. 3, టెన్యూర్. మీ పాలసీ మీ ఇన్కమ్ ఫేజ్ వరకు కవర్ ఉండాలి. అలా కాకుండా మరో పాలసీని మధ్యలో తీసుకోవలసి వస్తే అప్పుడు ప్రీమియం ఎక్కువ ఉంటుంది. 4,
రిటర్న్ ప్రొజెక్షన్. ఎండోమెంట్ పాలసీపై ఏజెంట్స్ చూపే అమౌంట్ ఎక్కువ కనబడుతుంది, కానీ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ కూడా చూసుకోవాలి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. 1. ఇటీవల నా ఫ్రెండ్ కూతురు తన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను ఆ సందర్భంగా తనకు ఒక టర్మ్ పాలసీ గురించి వివరించాను. తనకు ఇన్సూరెన్స్ అవసరం అని, తనకు రిటర్న్ రాని పాలసీ వద్దని చెప్పింది ఆ పాప. తన వయసు 25 సంవత్సరాలు. తాను 2 కోట్ల టర్మ్ పాలసీకి పే చేయవలసిన ప్రీమియం కేవలం 14,868, అంటే నెలకు 1250. కానీ రిటర్న్ రాని పాలసీ వద్దు, వేరే ఎండోమెంట్ పాలసీ కేవలం 20 లక్షల కవర్కు 12 పేఅవుట్స్ 1,04,500 కట్టేందుకు సిద్ధపడుతుంది. నేను నా క్లయింట్స్కు కావలసినంత మేర ఉపయోగపడని ఇన్సూరెన్స్ అమ్మనని, నా క్లయింట్ ఆర్థికంగా ఘోర నష్టానికి గురి అవ్వడం నేను చేయనని తన విజ్ఞతకే వదిలేస్తూ దండం పెట్టాను. తాను ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్ని కలిసినా ఒక ట్రెడిషనల్ పాలసీ అంటగట్టి అవలీలగా సంపాదించడం తథ్యం. మరో సంఘటన ఏమిటంటే, నా ఫ్రెండ్ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి బ్రాంచ్ మేనేజర్. అర్లీ 40స్లో ఉంటారు. 40 లక్షల రూపాయల ప్యాకేజ్లో ఉన్నారు. ఓ రోజు సడన్గా తన ఉద్యోగం మానేయాలనుకుంటున్నానని అన్నారు. ఎందుకు అంటే, వృత్తిరీత్యా నేను ఇన్సూరెన్స్ అమ్మిస్తున్నాను, కానీ అందులో పాలసీ హోల్డర్స్ పొందే రిటర్న్ బిట్వీన్ 5 to 6 మధ్యనే ఉంటుందని నాకు తెలిసిన అనేక ఈ మాటలు చెప్పి మోసం చేస్తున్నాను అనే నాలో ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్తో బాధపడుతున్నానని నొచ్చుకున్నారు. 20-30 సంవత్సరాలు ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు ఎంత ఉండాలి, దానికి ఎంత ప్రీమియం కట్టాలి, ఎండోమెంట్ పాలసీ నుండి ఎంత రిటర్న్ వస్తుంది అనే మినిమం రీసెర్చ్ లేకుండా గుడ్డిగా ఉండేవారున్నారు. ఇన్సూరెన్స్ అమ్మేవారు కూడా బాధపడుతూ పాలసీ అమ్ముతారని తెలిసి సంతోషం వేసినా చేసేదేమీ లేదు. ఒక ఫైనాన్షియల్ ప్లానర్గా నేను చేయదలిసింది చెప్పాను. నా అభిప్రాయం మీకు అర్థమైంది అనుకుంటాను. త్వరలో మా ఛానల్లో టర్మ్ పాలసీ గురించి డీటెయిల్డ్ వీడియో పబ్లిష్ చేస్తాము. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, తద్వారా మరింత మందికి ఈ వీడియో చేరుతుంది. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని విషయాల కొరకు కామెంట్ చేయండి. మేము కొత్త వీడియోస్ మీ ముందు ఉంచుతాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గుర్తుని నొక్కండి. జై హింద్, జై భారత్.